హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ అయితే చూసేద్దామా. అదేంటి అనుకున్నారా? డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా సింపుల్గా మనమైతే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మనమైతే బయట కొనే పని ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది మనమైతే ఈ వీడియోలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకొని మనమైతే నెయ్యిలో అయితే వేయించేసుకోవాలి. ఫస్ట్ అయితే నెయ్యిలో వేయించేసే కంటే ముందే మనమైతే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇవన్నీ అయితే వేయించేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే బాదం అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోలేదు, మిక్సీ అయితే పట్టాను. అందుకే ఇలా ఉంది అనమాట నా బాదం అయితే. ఇంకా మిగిలినవన్నీ కూడా నేనైతే కట్ చేశాను. ఇంకా గుమ్మడికాయ గింజలైతే నేనైతే కట్ చేసుకోలేదు, డైరెక్ట్ అలాగే వేసేసుకున్నాను. అండ్ ఖర్జూర కూడా నేను పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా నెయ్యిలో వేయించేసుకొని ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు ఇంకా ఇది కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా అవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మనమైతే ముద్దల్లాగా ఇలాగైతే వీడియోలో చూపించినట్టుగా అయితే మనమైతే ముద్దల్లాగా చేసుకోవడమే అనమాట. ఇందులో బెల్లం అయితే నేనైతే ఏమీ వాడలేదు. ఇలా వాడకుండా అయితే నేనైతే ఇలాగైతే చేసేసాను డ్రై ఫ్రూట్ లడ్డు. మన టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంతకీ నా వీడియో నచ్చిందా? మరి నచ్చినట్లయితే లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు.